వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. మనం కార్పొరేట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ లో అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ అనే యూనిట్ నుంచి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే కనుక ఎట్ డిస్కౌంట్, షేర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ అనే మోడల్ గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ మనం ఎట్ డిస్కౌంట్ అంటే ఏంటో చెప్పాం, మళ్ళీ ఒకసారి చెప్దాం. డిస్కౌంట్ మీనింగ్ ఇక్కడ షేర్స్ లో చూస్తే కనుక ఒక షేర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ గా 10 రూపీస్, 10 రూపీస్ షేర్ వాల్యూ ఉంటే 10 రూపీస్ కంటే తక్కువకి ఇష్యూ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ గా 9 రూపీస్ కి ఇష్యూ చేశారు. 10 రూపీస్ ఉన్న షేర్ వాల్యూని ఏం చేశారు అంటే కనుక 9 రూపీస్ కి ఇష్యూ చేయడం జరిగింది. ఇలా ఇష్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే 1 రూపీ అనేది డిస్కౌంట్ అనేది ఏర్పడుతుంది. అది సంస్థకి లాస్ అని మనం చెప్పొచ్చు. కాబట్టి డిస్కౌంట్ అనేది మనం ఏ విధంగా తీసుకుంటామంటే ఈ విధంగా ఉన్న షేర్ వాల్యూ కంటే తక్కువకి ఇష్యూ చేస్తే దాన్ని మనం డిస్కౌంట్ అనేసి అనడం జరుగుతుంది. దీనిలో మనం ప్రాబ్లం అనేది ఒకసారి చదువుదాం. సన్లైట్ కంపెనీ లిమిటెడ్ ఆఫర్డ్ 20,000 shares of ₹20 each at a discount of ₹1, payable as follows: on application 6 rupees, on allotment 8 rupees, on calls 5 rupees. ఇక్కడ వరకు మనకి చదివాం. నెక్స్ట్ చూస్తే ది అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఫర్ 16,000 shares, ఆల్ ది మనీ వాజ్ డ్యూలీ రిసీవ్డ్. Pass necessary journal entries in the books of Sunlight Limited Company. ఇది ఉన్న ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఫస్ట్ పారా చూద్దాం. ఫస్ట్, సన్లైట్ కంపెనీ లిమిటెడ్ ఆఫర్డ్ 20,000 shares of ₹20 each. టోటల్ షేర్స్ అనేది ఎంత ఇష్యూ చేశారు అని చూస్తే 20,000 shares. ఈచ్ వన్ ఎంత అంటే 20 రూపీస్. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ ₹1, డిస్కౌంట్ ఎంత ఉంది అంటే 1 రూపీ ఉంది. డిస్కౌంట్ 1 రూపీ. నెక్స్ట్ ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత మనం చూస్తే పేబుల్ యాజ్ ఫాలోస్: ఆన్ అప్లికేషన్ 6 రూపీస్, అలాట్మెంట్ 8 రూపీస్, అండ్ కాల్స్ 5 రూపీస్. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం రాసుకుందాం. అప్లికేషన్ మనకి 6, అలాట్మెంట్ 8 రూపీస్, కాల్స్ 5 రూపీస్. లెక్కలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏ విధంగా బ్రీఫ్ గా రాసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా రాశాక దీని యొక్క టోటల్ అనేది చేస్తే 6 + 8 + 5, ఇక్కడ ఉన్నది అప్లికేషన్ 6, అలాట్మెంట్ 8, కాల్స్ 5 రూపీస్. ఇవన్నీ టోటల్ చేస్తే 19 వస్తుంది. మనకి ఒక అప్లికేషన్ మీద ఎంత వస్తుంది అంటే 19 రూపీస్ వస్తుంది. కానీ యాక్చువల్ గా ఒక షేర్ వాల్యూ ఎంత అంటే 20 రూపీస్. 20 రూపీస్ ఉన్న షేర్ వాల్యూలో మనకి 19 రూపీసే వస్తుంది. రిమైనింగ్ ఉన్నది ఏమవుతుంది అంటే డిస్కౌంట్ అవుతుంది. ఆ రాని అమౌంట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే డిస్కౌంట్ అనేసి అంటాం. ఇక్కడికి మనకి ఒక పారా అయింది. ఇప్పుడు మనం సెకండ్ పారాలో ఉన్న పారా యొక్క మీనింగ్ చూద్దాం. అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఫర్ 16,000 shares. మనకి టోటల్ అప్లికేషన్స్ ఇక్కడ 20,000. టోటల్ అప్లికేషన్స్ 20,000 shares ఇష్యూ చేశారు. మనకి 20,000 shares ఇష్యూ చేస్తే 16,000 shares కి అమౌంట్ అనేది వచ్చింది. లెక్కలో అబ్జర్వ్ చేయాలి, ఎన్ని షేర్స్ అనేవి ఇష్యూ చేశారు, వాటిలో ఎన్ని షేర్స్ కి అమౌంట్ అనేది వచ్చింది. అంటే టోటల్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేశారు, అమౌంట్ అనేది ఎన్ని షేర్స్ కి రిసీవ్ చేసుకున్నారు అనేది మనం చూసుకోవాలి. టోటల్ ఇష్యూ చేసిన షేర్స్ 20,000 shares, అమౌంట్ రిసీవ్ చేసుకున్నది 16,000 shares. అంటే రిమైనింగ్
4,000 షేర్స్. 4,000 షేర్స్ కి అమౌంట్ అనేది రావాల్సి ఉంది. ఈ విధంగా ఉంటే వీటిని ఏమంటామంటే గనక కాల్స్ ఇన్ ఎరియర్స్ అనేసి పిలుస్తాం. అది నెక్స్ట్ మోడల్లో మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. ఇప్పుడు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 16,000 షేర్స్ కి అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది ఎంత రిసీవ్ చేసుకున్నాం ఒక షేర్ కి అంటే కనుక అప్లికేషన్ 6 రూపీస్, అలాట్మెంట్ 8 రూపీస్, కాల్స్ కి 5 రూపీస్, టోటల్ గా 19 రూపీస్, 1 రూపీ ఏమో డిస్కౌంట్ అనేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ అనేవి రాసుకుందాం. జర్నల్ ఎంట్రీస్ అనేవి రాయడానికి ఫార్మాట్ డేటు, పర్టికులర్, సెల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. పైన మనం హెడ్డింగ్ అనేది పెడతాం. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కంపెనీ. ఏ కంపెనీ ఇచ్చాడో ఆ కంపెనీ నేమ్ అనేది రాసుకోవాలి. సన్లైట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఆ విధంగా సన్లైట్ కంపెనీ లిమిటెడ్ అనేసి రాయడం జరిగింది. మనం ఎంట్రీస్ అనేది దేనికి రాస్తామంటే వీటికి రాయడం జరుగుతుంది. ఫస్ట్ అప్లికేషన్. అప్లికేషన్ కి ఎంట్రీస్ అనేవి రాయాలి. ఆల్రెడీ జర్నల్ ఎంట్రీస్ మనకి ఎలా ఎలా చదివితే ఈజీగా గుర్తుంటది అనేసి ప్రీవియస్ వీడియోలో మనం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఎలా సింపుల్ గా గుర్తు పెట్టుకోవచ్చు అనేసి. కాబట్టి ఒకసారి మీకు ఆ ఇన్ఫర్మేషన్ అవసరం అనుకుంటే గనక చెక్ చేయండి. ఇప్పుడు మనం అప్లికేషన్ సంబంధించి ఎంట్రీస్ అనేవి రాద్దాం. ఫస్ట్ మనం రాసే ఎంట్రీ ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ డీటార్. టు షేర్ అప్లికేషన్ అకౌంట్. అప్లికేషన్ మీద అమౌంట్ అనేది మనం రిసీవ్ చేసుకున్నామంటే ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడు కూడా బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ అనేసి రాయాలి. అలాగే ఇక్కడ మనం అమౌంట్ అనేది తీసుకోవడానికి ఎన్ని షేర్స్ అనేవి ఇష్యూ వచ్చినాయి, అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం, ఎన్ని షేర్స్ కి అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం, అలాగే అప్లికేషన్ మీద అమౌంట్ అనేది ఎంత రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ అమౌంట్ అనేది తీసుకోవాల్సి ఉంది. ఆ అమౌంట్ అనేది తీసుకోవడానికి టోటల్ షేర్స్ ఎన్ని షేర్స్ కి అప్లికేషన్ అమౌంట్ అనేది వచ్చింది అని చూస్తే 16,000 షేర్స్. 16,000 షేర్స్ కి అప్లికేషన్ అమౌంట్ అనేది వచ్చింది. అప్లికేషన్ అమౌంట్ ఎంత అంటే ఒక షేర్ కి 6 రూపీస్. కాబట్టి ఇక్కడ మన అమౌంట్ 16,000 ఇంటూ 6 రూపీస్ అనేసి ఈ విధంగా అమౌంట్ అనేది వేసుకోవాలి. వేసుకుని టోటల్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ డెబిట్ లో, క్రెడిట్ లో చూపించాల్సి ఉంటుంది. 96,000 డెబిట్, 96,000 క్రెడిట్. 16,000 ఇంటూ 6 చేస్తే 96,000 అనేది వస్తుంది. ఈ బీయింగ్ షేర్ అప్లికేషన్ అమౌంట్ రిసీవ్డ్. ఈ విధంగా ఎంట్రీ రాసి లైన్ అనేది కొట్టుకోవాలి. అనేది రిసీవ్ చేసుకుందాం. ఆ అమౌంట్ ని మనం ఏం చేస్తామంటే కనుక షేర్ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ అప్లికేషన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ని మనం షేర్ క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ఎంట్రీ అనేది రాస్తాం. అమౌంట్ అప్లికేషన్ రిసీవ్ చేస్తున్నప్పుడు ఎంత అమౌంట్ వచ్చిందో అదే అమౌంట్ అనేది ఇక్కడ కూడా తీసుకోవాలి. డెబిట్ లో 96,000, క్రెడిట్ లో 96,000 ఈ విధంగా రాసి సెకండ్ ఎంట్రీకి నేరేషన్ అనేది రాద్దాం. బీయింగ్ షేర్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. మనీ ట్రాన్స్ఫర్డ్ టు షేర్ క్యాపిటల్. ఈ విధంగా నరేషన్ రాశాక నెక్స్ట్ ఎంట్రీ.
మనకి అప్లికేషన్ కి 2 ఎంట్రీలు వస్తాయి. ఆ 2 ఎంట్రీస్ అనేవి రాస్తుంది. నెక్స్ట్ అలాట్మెంట్ కూడా 2 ఎంట్రీస్ అనేవి వస్తాయి. ఆ 2 ఎంట్రీ గురించి చూద్దాం. థర్డ్ ఎంట్రీ మనకి ఏమొస్తుందంటే అలాట్మెంట్ గురించి వస్తుంది. అలాట్మెంట్ ఇక్కడ మనకి 8 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే డిస్కౌంట్ అనేది ఉంది 1 రూపీ. ఆ డిస్కౌంట్ అనేది మనం ఎక్కడ చూపిస్తాం, ఏ ఎంట్రీలో చూపిస్తామంటే అలాట్మెంట్ దగ్గరే చూపిస్తాం. కాబట్టి డిస్కౌంట్ కూడా రిలేటెడ్ గా రాయాల్సి ఉంటుంది. అంటే టోటల్ మనకి ఇక్కడ అలాట్మెంట్ ఎంత ఇచ్చాడంటే 8 రూపీస్ ప్లస్ 1 9 రూపీస్ మనకి అంటే అమౌంట్ ఉన్నట్లుగా ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. అంటే డిస్కౌంట్ ఉంది కాబట్టి ఆ డిస్కౌంట్ పోను రిమైనింగ్ ఉన్న అమౌంట్ ఎంత అంటే 8. ఒక షేర్ కి 8 రూపీస్ అలాట్మెంట్, డిస్కౌంట్ 1 రూపీ అనమాట. దానికి ఎంట్రీ అనేది రాదు. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డిటార్. అలాట్మెంట్ కి డ్యూ ఉంటే మామూలుగా ఎంట్రీ ఏం రాస్తామంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డిటార్ తో షేర్ క్యాపిటల్ రాస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ డిస్కౌంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి ఇలాంటప్పుడు మనం ఎంట్రీ ఏ విధంగా రాస్తామంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డిటార్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ డిటార్. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ డిటార్ టు షేర్ క్యాపిటల్. టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేసి రాసింది. ఒకసారి ఎంట్రీ గురించి చూస్తే కనుక యాక్చువల్ గా డ్యూ ఉండి అలాట్మెంట్ లో డ్యూ ఉండి డిస్కౌంట్ అనేది లేకపోతే కనుక అప్పుడు ఎంట్రీ ఏం రాస్తామంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డిటార్ టు షేర్ క్యాపిటల్ డైరెక్ట్ గా. ఈ మిడిల్ లో ఉన్నది తీసుకోండి. ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఉంది కాబట్టి అడిషనల్ గా మిడిల్ లో మనం డిస్కౌంట్ అనేది తీసుకోవడం జరిగింది. డిస్కౌంట్ ఎందుకు డెబిట్ చేసామంటే లాస్ అది సంస్థకి. 20 రూపాయలు ఉన్న షేర్ మీద 19 రూపాయలు మాత్రమే వస్తుంది. 1 రూపీ అనేది సంస్థ లాస్ అవుతుంది. కాబట్టి డిస్కౌంట్ అనేది డెబిట్ అయింది. ఏ రూల్ ప్రకారం అంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ లాస్. ఇది లాస్ కాబట్టి డెబిట్ లో రాసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం వీటికి అమౌంట్ అనేది చూడాలి. అలాట్మెంట్ మనకి లెక్కలో 8 రూపీస్ ఇచ్చాడు, 1 రూపీ డిస్కౌంట్ అన్నాం కాబట్టి ఆ 2 చూపించి టోటల్ అనేది షేర్ క్యాపిటల్ దగ్గర క్రెడిట్ లో రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనకి షేర్ అలాట్మెంట్ కి అమౌంట్ అనేది రాయాలి. రాయడానికి ఇక్కడ నేను 16,000 టోటల్ షేర్స్ ఇంటూ 8 రూపీస్ అలాట్మెంట్ రూపంలో వచ్చింది. నెక్స్ట్ 16,000 ఇంటూ 1, ఇది మీ అలాట్మెంట్, ఇది వచ్చేటప్పటికి మనకి డిస్కౌంట్. ఇప్పుడు 16,000 ఇంటూ 8 మనకి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 1,28,000 వస్తుంది. క్యాలిక్యులేటర్ డిగ్రీ వాళ్ళు యూజ్ చేయొచ్చు కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే 16,000 ఇంటూ 1 అంటే 16,000 అనేది వస్తుంది. ఈ రెండు కూడా మనం ప్లస్ చేస్తే అంటే యాడ్ చేస్తే మనకి 1 lakh క్రెడిట్ లో రాసుకోవాలి. 1,44,000. ఆ రెండు ఎడిషన్ చేశాను నేను. ఎడిషన్ చేస్తే 1,44,000 అనేది వచ్చింది. కాబట్టి ఈ విధంగా మనం అమౌంట్ అనేది చూపించాల్సి ఉంటుంది. లెక్కలో ఇచ్చింది ఏదైతే ఉందో 8 రూపీస్ మనం డెబిట్ లో రాసుకున్నాం. అలాగే మనకి డిస్కౌంట్ కూడా డెబిటే కాబట్టి డెబిట్ లో రాసాం. ఆ రెండింటి యొక్క టోటల్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రెడిట్ లో చూపించాం 1,44,000 అనేది. ఇప్పుడు నేరేషన్ అనేది రాదు. బీయింగ్ షేర్ అలాట్మెంట్ అమౌంట్ డ్యూ. షేర్ అలాట్మెంట్ అమౌంట్ డ్యూ మామూలుగా అయితే ఇంతవరకే రాస్తాం. మనకి ఇక్కడ డిస్కౌంట్ ఉంది కాబట్టి విత్ డిస్కౌంట్ అనేసి రాసుకోవచ్చు. షేర్ అలాట్మెంట్ డ్యూ విత్ డిస్కౌంట్. డిస్కౌంట్ తో కలిపి మనకి ఆ ఎంట్రీ అనేది చూపించాం. నేరేషన్ కూడా రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎంట్రీ మనకి ఫోర్త్ ఎంట్రీ. ఫోర్త్ ఎంట్రీ మనకి ఏమవుతుంది, అలాట్మెంట్ అమౌంట్ మీద మనీ అనేది రిసీవ్ చేసుకున్నట్లు వస్తుంది. కాబట్టి ఫోర్త్ వన్ బ్యాంక్ అకౌంట్ డిటార్ టు
షేర్ అలాట్మెంట్. ఈ అమౌంట్ రిసీవ్డ్ ఎంట్రీ నార్మల్ గానే తీసుకుంటాం, అంటే డిస్కౌంట్ అనేది ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు, జస్ట్ డ్యూ దగ్గర మాత్రమే చూపిస్తాం. మరి ఇక్కడ అమౌంట్ అనేది ఈ విధంగా ఉంది కదా, ఎలా తీసుకోవాలి అనేసి అంటే 1,28,000 తీసుకోవాలా, 16 లేకపోతే 14,000 తీసుకోవాలా అంటే మనం ఎంతైతే రిసీవ్ చేసుకున్నామో అలాట్మెంట్ మీద ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నామో ఆ అమౌంటే మనం ఇక్కడ ఎంట్రీలో తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత రిసీవ్ చేసుకున్నట్లు ఇచ్చాడు ఇక్కడ 8 రూపీస్ మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ అలాట్మెంట్ 8 రూపీస్. 8 రూపీస్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఆ అమౌంటే మనకు వచ్చినట్లు. మరి 16,000 ఏంటంటే అది లాస్ అయిపోయాం, రాలేదు కదా డిస్కౌంట్, కాబట్టి ఆ అమౌంట్ అనేది చూపించకూడదు, తీసుకోకూడదు. కాబట్టి మనం ఇప్పుడు తీసుకోవాల్సిన అమౌంట్ ఈ అమౌంట్ 1,28,000. డెబిట్ 1,28,000, క్రెడిట్ లో కూడా 1,28,000. నేరేషన్ రాద్దాం. being share allotment amount received నేరేషన్ సింపుల్ గా అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్లుగా చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ అలాట్మెంట్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి కాల్స్. ఇంతకుముందు లెక్కల్లో మనం ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ అనేసి సపరేట్ గా ఉంది, ఇక్కడ మనకి రెండు కలిపేసి ఒకటే ఉంది కాల్స్ అనేది. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మనం 2 ఎంట్రీస్ రాస్తే చాలు. అలా కాకుండా ఫస్ట్ కాల్ వేరుగా ఫైనల్ కాల్ వేరుగా ఉన్నప్పుడు సపరేట్ ఎంట్రీస్ రాసుకోవాలి. రెండు కలిసి ఉన్నప్పుడు ఒకే ఎంట్రీ రాస్తాం అనమాట. అంటే 5th ఎంట్రీ ఫస్ట్ డ్యూ ఎంట్రీని రాస్తాం. షేర్ కాల్స్ అకౌంట్ డీటార్, share calls account debtor to share capital account. ఫస్ట్ కాల్ ఉంటే షేర్ ఫస్ట్ కాల్ అనేవాళ్ళం, ఫైనల్ కాల్ ఉంటే షేర్ ఫైనల్ కాల్ అనేవాళ్ళం. రెండు కాల్స్ కలిపే ఉన్నాయి కాబట్టి షేర్ కాల్స్ అకౌంట్ డీటార్ అనేసి అంటే సరిపోతుంది. కాల్స్ మీద అమౌంట్ ఎంత ఉంది అంటే 5 రూపీస్ ఉంది. కాబట్టి 16,000 into 5 మల్టిప్లై చేసి మనం డెబిట్ లో డెబిట్, క్రెడిట్ లో క్రెడిట్ అమౌంట్ అనేది నోట్ చేసుకోవాలి. 16,000 into 5 మనకి ఎంత అవుతుందంటే 80,000. 80,000 డెబిట్, అలాగే 80,000 క్రెడిట్. నరేషన్ షేర్ కాల్స్ డ్యూ అనేది రాసుకుంటాం. బీయింగ్ షేర్ కాల్స్ అమౌంట్ డ్యూ అని ఈ విధంగా రాసాక నెక్స్ట్ ఎంట్రీ మనకి కాల్స్ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నట్లుగా. ఎందుకని రాయాలంటే అన్ని కాల్స్ అనేవి మనకి ఏమని అంటే డ్యూలీ రిసీవ్డ్, ఒక డ్యూ ఎంట్రీ ఇంకొకటి రిసీవ్డ్ ఎంట్రీ అనమాట. కాబట్టి ఇప్పుడు రిసీవ్డ్ ఎంట్రీ కాదు. బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ కాల్స్ బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ కాల్స్ అకౌంట్ అనేసి రాసుకోవాలి. రాసుకొని 80,000 అమౌంట్ ఏదైతే ఉందో అదే అమౌంట్ ఇక్కడ కూడా తీసుకుంటాం. డెబిట్ లో 80,000, క్రెడిట్ లో కూడా 80,000. నరేషన్ బీయింగ్ షేర్ కాల్స్ అమౌంట్ రిసీవ్డ్. ఈ విధంగా ఈ సమ్ లో మనకి టోటల్ గా ఎన్ని ఎంట్రీస్ వచ్చినాయి అంటే 6 ఎంట్రీస్. ఎందుకు 6 ఎంట్రీస్ వచ్చినాయి అంటే మనకి ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ సపరేట్ గా లేదు కాబట్టి. ఒకవేళ రెండు కాల్స్ సపరేట్ గా ఉంటే 8 ఎంట్రీస్ వస్తాయి ప్రతి లెక్కలో. ఇక్కడ మనకి రెండు కలిపి ఇచ్చినప్పుడు ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను.
ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంది. లైక్, షేర్, కామెంట్.